లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. మాఘపురాణం 20వ అధ్యాయం. వివాహ రకాలు, గృహస్థాశ్రమ ధర్మాలు, పతివ్రత లక్షణాలు గురించి వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు చెప్పిన విషయాలను ఈరోజు తెలుసుకుందాం. దిలీపుడు, గురువర్య, వివాహములు ఎన్ని విధములు, వాటి వివరములు చెప్పు అని అడగగా వశిష్ఠుల వారు ఇలా చెప్పసాగాడు. రాజా, వివాహములు 8 రకాలు. అవి బ్రహ్మము, దైవతము, అర్షము, ప్రజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచికము. ఇలా 8 రకములు కలవు. వాటిలో వరుణ్ణి ఆహ్వానించి సాలంకృత కన్యాదానం చేసేటి వివాహము బ్రహ్మము. ఈ వధువుకు పుట్టిన బిడ్డ 21 తరాలు జ్ఞాతులను పునీతులను గావిస్తాయి. యజ్ఞం కొరకు యజ్ఞం చేయించే వారికి పిల్లనిచ్చి పెళ్లి చేయదము దైవత్వము అంటాము. ఈ వధువుకు జన్మించిన వాడు 14 తరాలను పునీతులను చేస్తాడు. 2 గోవులను తీసుకొని కన్యనిచ్చి పెళ్లి చేయుట ఆర్గ్యము అనబడును. ఈమెకు పుట్టిన బిడ్డ 6 తరాలను ఉద్ధరిస్తాడు. వీరిద్దరూ కలిసి కాపురం చేయండి అని శాసించే వివాహము ప్రజాపత్యము. ఈమెకు పుట్టిన బిడ్డ 6 తరములను ఉద్ధరిస్తాడు. వరుణ్ నుండి ధనం పుచ్చుకొని కన్యనిచ్చి వివాహం చేయుట అసురము. ఒకరినొకరు ప్రేమించుకొని వివాహం చేసుకున్నటను గాంధర్వము అంటారు. బలాత్కారముగా కన్యను తెచ్చుకొని వివాహం చేయుటను రాక్షసము అంటాము. దీనిని యోగ్యులైన వారెవరూ అంగీకరింపరు. మోసగించి కన్యను తీసుకొని పోయి చేసుకునే పెళ్ళిని పైశాచికము అంటారు. ఇది అధమాధమ పద్ధతి. పాని అనగా చేతిని పట్టుకొని పెళ్లి చేసుకుంటారు కావున పానిగ్రహణము అంటారు. ఇలా అష్టావిధ వివాహాలు ఉన్నాయి. ఇందులో బ్రాహ్మము, దైవతము, ఆర్షము, ప్రజాపత్య వివాహాలను సర్వులు అంగీకరిస్తారు. మిగిలిన అసుర, గాంధర్వ, రాక్షస మరియు పైశాచిక వివాహాలు శాస్త్ర సమ్మతాలు కానివి. అలాగే రాజా, గృహస్థాశ్రమ ధర్మాలు కూడా తెలిపెదను వినుము. సత్ప్రవర్తనతో ఆ సర్వేశ్వరుని చేరాలంటే గృహస్థాశ్రమ ధర్మం ఒకటే మార్గము. దంపతులిద్దరూ పరస్పర ప్రేమానురాగాలతో ఉండుట, ఉన్నదానితో సంతృప్తి పొందుట, గౌరవ మర్యాదలు మన్ననలతో ప్రవర్తించుట, అతిథి సత్కారాలు చేయుట, దైవభక్తి కలిగి ఉండుట ఇత్యాది సద్గుణ సంపన్నమైనదే సరి అయిన గృహస్థాశ్రమ ధర్మము. గృహస్థునిపై సద్గుణములతో పాటు నోములు, వ్రతాలు, పండగ దినములు లేక పర్వదినములలో ఉపవాసములు, కార్తీక, మాఘ, వైశాఖ మాసంలో నిష్టగా నదీ స్నానములు, పూజలు, శివకేశవులను నిష్టతో పూజించుట, స్మరించుట ఇత్యాది పుణ్యకార్యములను చేయవలెను. ఉదయాన్నే లేచినప్పుడు నిత్యం భగవన్నామ స్మరణ చేస్తూ లేచుట, కాలకృత్యములు తీర్చుకొని స్నాన అనంతరం నిష్టతో భగవంతుని పూజలు చేయుట, శక్తి కొలది దాన ధర్మాలు చేయుట ఇత్యాదులను పాటించవలెను. అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలను లొంగకుండుట, ఈర్ష, అసూయ, ద్వేషమును త్యజించుట, మిక్కిలి ఓర్పును కలిగి ఉండుట, మృదు మధుర సంభాషణము, పరోపకారము, ఇతరుల మనస్సును నొప్పించుకుండుట, భర్తకు అనుగుణంగా భార్య నడుచుకునుట, అట్లే భార్య అవసరాలను గుర్తెరిగి భర్త సమకూర్చుట, అభిప్రాయ భేదం లేకుండుట, భార్యాభర్తల మధ్య చిన్న పెద్ద అనే తారతమ్యాలను విడునాడుట ఇత్యాది సద్గుణములతో దంపతులు ఉన్నచో వారికి వేరే స్వర్గము ఎందుకు? అట్టి దంపతులు ఆదర్శ దంపతులై తేజమూర్తులై అధిక పుణ్యఫలం పొంది విష్ణు సాయుధ్యమును పొందుటలో సందేహం లేదు. అలాగే దిలీప మహారాజా, పతివ్రత లక్షణములు కూడా తెలిపెదను వినుము. మగవారు మహోన్నతమైన మంచి పనులు చేసి గాని మంచి ఫలమును పొందలేరు. పురుషుడు
పుణ్యం సంపాదించుటకు ప్రత్యేకంగా పాటుపడాలి. కానీ పడుతులకు అట్లా కాదు. పడుతులు తమ పతివ్రత లక్షణములచే ప్రత్యేక మహిమలను పొందగలరు, గొప్ప శక్తివంతులుగా తయారు కాగలరు. శాస్త్రం ఏమంటుందంటే, పురుషుడు చేసే పుణ్యకార్యంలోని సగం పుణ్యము అర్ధాంగి అయిన భార్యకు చెందుతుంది అని చెప్తుంది. మరి భార్య చేసే పుణ్యకార్యాలలోని పుణ్యఫలము భర్తకు చెందుతుందా అంటే, కించితైనా భార్య పుణ్యఫలం భర్తకు రాదు. దీనిని బట్టి ఆడవారు గొప్ప గొప్ప ఘనకార్యములు చేయకుండానే తమ పతివ్రత లక్షణములతో కొండంత పుణ్యాన్ని పొందగలరు. ఇదే ధర్మ సూక్ష్మ నిర్ణయము. పతివ్రత ఎలా ఉండాలో శాస్త్రం ఇట్లా చెప్తుంది. ప్రతి స్త్రీ తన భర్తనే దైవంగా భావించాలి, మగనినే మనసారా ఆరాధించాలి, భర్త యొక్క సద్గుణాలనే స్వీకరించాలి, అందమునకు ఆకారమునకు ఆకర్షించబడరాదు. తన భర్తను ఎంత ప్రేమానురాగాలతో చూసుకుంటుందో అత్తమామల పట్ల అంతే వినయ విధేయతలు కలిగి ఉండాలి. తగు భక్తి శ్రద్ధలతో అత్తమామలను సేవించాలి. అట్టి స్త్రీలే సద్గతులను పొందగలరు. ఓ దిలీప మహారాజా, మృగశృంగుడు పరిణయమాడిన ఆ ముగ్గురు కన్యలు పై లక్షణములున్నవారే. కావుననే మృగశృంగుని సంసారము 3 పువ్వులు 6 కాయలుగా గడిచింది. వారట్ల గృహస్థాశ్రమ ధర్మాలను పాటించి సుఖించసాగారు. స్వస్తి. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం, సూర్య ఆరాధన, విష్ణు ఆరాధన ఎంతో పవిత్రమైనది. ఎంతటి పాపాన్నుంచైనా విముక్తి కలిగిస్తుందనే విషయాన్ని మాఘపురాణం ద్వారా తెలుసుకున్నాం కదా. ఇలాంటి భక్తి సంబంధమైన మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.